నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సంధ్య. చేరికలతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్, ఫిరాయింపులతో బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలు, ఇలా చాలా అంశాలపై మాట్లాడడానికి టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. నమస్తే దయాకర్ గారు, వెల్కమ్ టు వారధి. నమస్తే అమ్మా. సో చాలా జోష్ కనిపిస్తోంది కాంగ్రెస్ లో, ఇదంతా కూడా చేరికల జోషా? చేరికల జోష్ అనే దానికంటే కొంత గవర్నమెంట్ ట్రాక్ మీదకి వచ్చింది ఇప్పుడే. సో దాంతోపాటు చేరికలో ఒక కొత్త ఊపి అనుకోండి, బట్ అవేం పెద్ద జోష్ని నింపేవేం కాదు. బట్ చాలా ఇప్పుడు అదే హాట్ టాపిక్ కదా, ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటోంది, బీజేపీ అంటోంది. కానీ ఇప్పుడు ఆ పథకాల అమలు కూడా ఛాలెంజే కదా. ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు నిరుద్యోగులు, యువత కూడా కొంత ఆవేశాన్ని పెంచుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు, కొంత జోష్తో పాటు అన్ని రకాల. కానీ 7 నెలలు అయింది కదా, ఎందుకు మరి ఇంకా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ? సమస్యలు ఏం కావాలి, ఆర్థిక అంశాలే సమస్యలు అనే దానికంటే కూడా వాటికి నిధులకు సంబంధించిన అంశంలో కొంత సేకరణ అనేది సమయం తీసుకునే అంశం. ముఖ్యంగా రుణమాఫీ ఒకటి, తర్వాత భరోసా అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్కి వస్తుంది. అని మహాలక్ష్మి ఒకటి ఉంటుంది. ఉద్యోగాలు అనేది డెఫినెట్గా ఇవి టీఎస్పీఎస్సీ అయితే అకార్డింగ్ టు సిస్టమ్ రావాల్సి వస్తుంది. కానీ డిఎస్సి కూడా చాలామంది మొత్తం పోస్టులు వేయాలనే ఒక డిమాండ్ ఉంది. సో కొంత అన్రెస్ట్లు వాస్తవము. దానికి తోడు విపక్షాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ కొంత తొందరపాటు. సో నిరుద్యోగులు మీ పైన నిరసన వ్యక్తం చేయడంలో న్యాయం లేదంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:100 అనేది వాళ్ళ ఒక డిమాండ్ ఉంది ఓవరాల్గా. మళ్ళీ అది మారిస్తే మనం నోటిఫికేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది, పోస్టులు పెంచితే కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జూలైలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, 0తో ఇవ్వలేము కదా మనం. ఎడిషన్ చేసి మళ్ళీ వీటిని పెంచమని పిల్లలు అంటున్న పరిస్థితుల్లో కొన్నిటిని మనం ఆలోచించవచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే మనకు అది ఎక్స్టెండ్ అవుతుంది, మినిమం 45 డేస్ అవుతుంది. ప్రిపేర్ అయిన లక్షలాది మంది పిల్లలు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. బట్ పోస్ట్ పోన్మెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్యాప్ దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మేబీ కావచ్చు. కానీ మరి ప్రేరేపిత ఉద్యమాలు అనలేము, కానీ కొంత అన్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మా ఫోన్లలో కనబడుతున్నది, మెసేజెస్ల రూపంలో లేదంటే ఫోన్స్ రూపంలో. అందరూ నాట్ ఈవెన్ హైదరాబాద్ రూరల్ ఏరియా నుంచి కూడా నెంబర్లు సేకరించి మరి మెసేజెస్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి. సో అవి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నవి. బట్ ఎట్లా అయింది దాంట్లో రాజకీయం ఎంత, వాస్తవం ఎంత అనే దాన్ని బేరీజ్ వేసుకొని న్యాయం జరుగుతుంది. ఈ గ్యాప్ గ్రూప్ 1 గ్రూప్ 2 మధ్యన ఉన్న దాని విషయంలో మాత్రం కొంత ఒక కొలిక్కి వచ్చినప్పుడు కూడా 1:100 అనే విషయంలో కొంత సమస్యలు వస్తాయి టెక్నికల్గా. టీఎస్పీఎస్సీ రేపు ఇవ్వబోతున్న జాబ్ క్యాలెండర్లో కేటగరికల్గా ఉంటాయి. అప్పుడు తేడా వస్తే కొంత వాళ్ళు ఉద్యమం చేస్తే వాస్తవంగా మంచిగా ఉంటుంది. బట్ 2 మంత్స్కు అది 200 డేస్కే వాళ్ళు కొంత యాంగర్ పెరుగుతుందంటే దీని వెనుక కొంత పొలిటిసైజ్ ఉన్నది. బట్ అట్లని చెప్పి విద్యార్థుల యొక్క మనోభావాల్ని మనం పక్కన పెట్టలేని స్థితి అయితే ఉంది. అందరూ పరిష్కారం కోసం మరి ఎలాంటి మార్గాలు అన్వేషిస్తున్నారు? ఏదైనా కమిటీ వేయబోతున్నారా? అంటే ఒకటేంటి, ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ కంటిన్యూ కావాలన్న ప్రిసీడింగ్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వేయబోతున్న వాటిని కేటగరికల్గా మనం డేట్స్ ఇస్తాం, ఏంది నోటిఫికేషన్ నుంచి అపాయింటెడ్ డేట్ వరకు. అప్పుడు వాళ్ళకు కొంత శాంతనం ఉంటుంది. కానీ గతంలో జరిగిన మొడాలిటీస్ని మనం కంటిన్యూ చేయడాన్ని తప్పుపడుతున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్నవి అవన్నీ కూడా. సో వాటిని చేంజ్ చేయడానికి ఏవి వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే వాటి విషయంలో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. కాలర్ ఉన్నారు, ఆనంద్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు అడగండి ప్రశ్న. దయాకర్ గారు నమస్తే అండి. నాది ఒక సీరియస్ కంప్లైంట్ ఉందండి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. కాస్త మీరు దాన్ని పరిష్కరిస్తారని ఆలోచించి మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. చాలా మంది లాగా నేను కూడా ఒక ప్లేస్ తీసుకున్నాను ఒక 15 ఏళ్ల క్రితం. కానీ ఆ ప్లేస్ లేఅవుట్ లో లేకపోవడం వల్ల ఎల్ఆర్ఎస్ అప్లై చేశాను. అండ్ చాలా డబ్బులు కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి రెడీగా అప్లై చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల అసమర్థత వల్ల దాన్ని సుప్రీంకోర్టులో తీసుకెళ్లి ఆ ఎల్ఆర్ఎస్ అనేది క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ఏం చేయలేకపోతున్నారు అన్నమాట. ఎందువల్లనో తెలియదు, దేని వల్లనో తెలియదు. కాస్త ఈ యొక్క సమస్య మీరు పరిష్కరిస్తే ఎంత లేదన్నా ఖజానాకు 10,000 కోట్ల దాకా మాలాంటి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు.
ఈ ప్రభుత్వం అన్నా కళ్ళు తెరిచి కొంచెము దాని మీద ఒక 3 నెలలు 6 నెలలలోపు దాన్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామండి. కాస్త మీది వీళ్ళకి చూడగలుగుతారండి? థ్యాంక్ యూ. వ్యక్తిగతంగానా అంటే జిల్లా ఏ డిస్టిక్ మీది బ్రదర్? అయ్యో కట్ అయింది. సో ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే సరే చూస్తుంటే మన టీవీ9 దేనికైతే ఫోన్ చేసిండ్రో దానికి పంపించండి, చూద్దాం. అంటే కొన్ని దీర్ఘకాలిక అంశాలు ఉన్నాయి. అంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి అదే పనిగా మ్యూటేషన్స్ ఇవి ఇష్యూస్ ఉన్న వాటిల్లో కంజెషన్ ఉంది. ధరణిలో లేనివి కొత్త అంటే ల్యాండ్ సర్వే జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒక ల్యాండ్కు ఒక 3-4 యాస్పిరెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్నది. బట్ వారిది నిజాయితీగా సమస్య ఉందనంటే పరిష్కరించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చేరికల విషయానికి వస్తే అవసరం లేకపోయినా కూడా ఈ స్థాయిలో చేరికల వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళే ఒక రకంగా కొని తెచ్చుకున్న సమస్య ఇది. అంటే బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులే ఇది కొసెళ్తుందా, ఎప్పటి వరకు ఉంటుంది ప్రభుత్వం అంటే దాన్ని ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. సో వాళ్ళ మాటలు మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. వారి వెనుక బీజేపీ ఉన్నది కదా. సో బీజేపీ ఏమైనా చేయగలదు. ఆ పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు అంతే తప్పితే అసలు అవసరమే లేదు. ఒకవేళ పొలిటికల్ ఎథికల్గా మనం ఆలోచిస్తే 64 అనేది గుడ్ నెంబర్, 65 అనేది. సో అవసరమే లేదు. వాళ్ళు కూడా సుదూరంగా ఉన్నారు. ఒకరు 39లో ఉన్నారు, ఇంకొకరు 8లో ఉన్నారు, ఇంకొకరు 7 ఉన్నారు. సో కానీ బీజేపీ తాలూకు రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత అనిశ్చితిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో అలాంటప్పుడు ఇంకోటి ఏంటంటే రెండో అంశం కాదు, అదే ప్రధాన అంశం. కేసీఆర్ గారి నమ్మకాన్ని, భరోసాన్ని వాళ్ళ నాయకులకు కల్పించట్లేడేమో. అసెంబ్లీకి రాకుండా తర్వాత ఒకే దగ్గర ఉండి ఆయన దగ్గరకు అందరు పోవాలనేసరికి ఒకవైపు నైరాశ్యం, ఇంకొక వైపు కొంత కొత్తగా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్నది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి అని. ఆ రోజు టీడీపీని, కాంగ్రెస్ని డిస్ట్రాక్ట్ చేయడానికి వారు చేసిన కృత్యాలు చాలా వరకు కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలోనే డిమాలిష్ చేసిన, డిస్ట్రక్షన్ అనే దానికంటే ఆల్మోస్ట్ ఆల్ వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీని కూడా ఉంచలే. సో బట్ అది ఎంతవరకు కొంచెం మనం చేసుకోవచ్చు అంతవరకు చేయొచ్చు. మరీ ఎక్కువ చేస్తే కూడా బీఆర్ఎస్కు మాకు తేడేటు ఉంటుంది. సో అది కూడా గమనంలో ఉంది. సో మధు కాల్ చేస్తున్నారు అబుదాబి నుంచి. మధు గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్. మధు గారు చెప్పండి సార్. ఇక్కడ మీరు టిఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు? టిఆర్ఎస్ వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నారు అని చెప్పి మీరు ఇప్పుడు గోల చేశారు కదా సార్. ఇప్పుడు మరి మీ పార్టీ వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు కదా. మరి దాన్ని మీరు ఎట్లా చెప్తారు సార్? మీరు ఎట్లా సమర్థించుకుంటారు దాన్ని? మీరు కూడా వాళ్ళని రిజైన్ చేయించుకుని పార్టీలో జాయిన్ చేసుకోవాలి. సమర్థన అని చెప్పలేము. రాజకీయాలే ఆ స్థితికి ఎదిగినే అనాలన్నా దిగజారినే అనాలన్నా తెలియదు. కానీ ఓడిపోతే పార్టీ కొరకు కొట్లాడే నాయకత్వం లేకపోవడం, ప్రశ్నించడానికి మేము ఉంటామనే నాయకత్వం లేకపోవడం ఒక రకంగా నాయకత్వ దివాలా కోరుతున్నాము. బట్ అట్లని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాలుగా ఉండి అదే పనిగా మేము బీఆర్ఎస్ చేసినట్టుగా చేస్తామనేది చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించడానికి కొంత ఇలాంటి చేరికలు అవసరం అవుతున్నాయేమో, అంతే తప్పితే మరొకటి కాదు. డెఫినెట్గా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసే ప్రయత్నం చేద్దాం. కాలర్ ఉన్నారు విజయలక్ష్మి, కెనడా నుంచి కాల్ చేస్తున్నారు. విజయలక్ష్మి గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే మేడం. ముందుగా టీవీ9 వారిది ప్రోగ్రాం వారికి అభినందనలండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా టీవీ9 ద్వారా వారిది అనే ప్రోగ్రాం ఫాలో అవుతున్నాము. చాలా మాకు అభినందనీయంగా ఉంది. అలాగే నేను అమెరికా, బోస్టన్, కెనడా ఇలా 4 times వచ్చినా కూడా ఇప్పుడు కూడా కంటిన్యూగా చేస్తూ చాలా గ్రేట్ గా ఉందండి టీవీ ఛానల్ వారధి టీవీది. ముందుగా మీకు అభినందనలు. గౌరవనీయులైన దయాకర్ గారికి నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. మీరు చాలా డీసెంట్ గా కనపడుతున్నారు సార్. పొలిటికల్ అలా ఉంటే జాగ్రత్త అండి. మరి వెరీ డీసెంట్ గా ఉన్నా కూడా బాగోదు. కొంచెం ఫైట్ చేస్తా ఉండాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు ప్రజాప్రతినిధులుగా
ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాష్ట్రం కేంద్రాలు ప్రభుత్వం నుంచి ద్వారా సేవలు చేయటానికి భాగ్యం మీకు కలిగిందండి. అవునా అండి? ప్రజలమైన మేము ఏపీ తెలంగాణ ఈ రెండు ఎందుకంటున్నానంటే తెలంగాణ మణికొండలో మాకు హౌస్ ఉందండి, ఏపీలో కూడా ఉంది. ఎలక్షన్ పూర్తవగానే మేము ఆశించేది ఏమిటంటే మీ నుంచి ఉపయోగకరమైన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ పనులు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కెనడా లాగా అభివృద్ధి చెందిన కంట్రీలు వల్లే మన భారతదేశం కూడా ముందుకు వెళ్ళాలని మీరు మేము ఆలోచించి ఆ దేశాలతో పోటీ పడాలని ఆశిద్దాం. ఏమంటారు? సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ. ఇంత మంచి కాలర్ ఉంటారని నేనైతే ఊహించలేదు. బట్ మీన్స్ ఏదో తను ఆప్టమిస్టిక్గా ఉంది. ఇంకోటమ్మ, మీరు కోరుకుంటున్నట్టుగానే మీరు మేము కాదు, మనం కలిసి ఎదిగి ఒక మంచి ఆలోచన రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి. గతంలో మూమెంట్ టైంలో ఒక మాట పదే పదే అంటుంటాం మేము, రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని. దాన్ని వాస్తవం చేయడానికి రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. రేపు అమరావతి ఇటు హైదరాబాద్ కలిసి ఒక జోడెడ్లలాగా ఏ విధంగా ఉంటాయో మీరు చూస్తారు. రెండవది ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే నగరాలుగా కూడా ఎదిగే అవకాశం లేకపోలేదు. అఫ్కోర్స్ మనకేంటంటే అమెరికా లేదంటే లండన్ లేదు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మన వాళ్ళు ఉండి ఇక్కడికి ఎప్పుడు వస్తుండడం వల్ల కూడా ఆ స్థాయి అభివృద్ధిని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు రాబోతున్న రెండు పట్టణాలు అంటే మీన్స్ ఇప్పుడు సైబరాబాద్ను మరింత అంటే RRR ORR మధ్యన జరగబోతున్న అభివృద్ధి ప్రపంచ స్థాయిలో ఉంటుంది. అటు అమరావతి కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాని నిర్మాణానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు గారు ఒక ప్రయత్నం చేసిన, సరే రాజకీయ కారణాల వల్ల అది కాలేకపోవచ్చు, కానీ ఇప్పుడు అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. రెండవది వాటర్కి సంబంధించిన అంశంలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం కనుక జరిగితే డెఫినెట్గా మీకు రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండే ఒక ప్రయత్నం చేయొచ్చు. దాదాపు నేను అనుకుంటున్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 1200 నుంచి 1500 TMCలు కనుక మనం రెండు ప్రాంతాలకు పంచుకోగలిగితే ఇది అంటే రెండు రాష్ట్రాల కృషితో చాలా మంచి జరుగుతుంది. మిగతా అంశాలు పెద్ద సమస్య కాదు. ఇక నా విషయానికి వచ్చినప్పుడు డీసెంట్గా ఉండాలంటే మరి చదువుకున్నది ఏమిటి తప్పదు, ఉండాల్సి వస్తుంది. పోరాడడం అనేది మన కొరకు మనం పోరాడాల్సిన అవసరం లేదు, ప్రజల కోసం పోరాడే ఒక మంచి ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి మాత్రం ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకు అది డిమాండ్ చేస్తుంది, అది చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ మాత్రం లేదు. పాలకులకో లేకపోతే రాజకీయ పక్షాలకో లేదంటే రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని అప్పుడప్పుడు శృతి మించవచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు కలిసే ఉంటున్నారు. రేపు హైదరాబాదు విజయవాడ మధ్యనే హాట్ లైన్ పడింది అనుకోండి, ఇంకా సమస్య ఉండదు. ఒక 2-3 గంటల్లో అటు ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. రెండు ప్రాంతాల మధ్యన ఉన్న ఆర్థిక మండలాన్ని కూడా మనం ఒక ఎంపవర్మెంట్ చేసుకోగలిగితే రెండు రాష్ట్రాలు దేశంలోనే నెంబర్ 1గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని మాత్రం చెప్పగలను. నరేందర్ కాల్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి. నరేందర్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, నమస్కారం అండి. ఇది ఇప్పుడు ఈ మధ్య కొంచెం మహాభారతము ఎక్కువైపోయింది మూవీ చేయబట్టి, కానీ బట్ ఒకటి కంపారిజన్ వైజ్ ఈ కాంగ్రెస్ది ఇప్పుడు చాలా స్టేట్లు కానీ కంట్రీస్లలో కానీ ఎవరైతే ఉన్నారో రూలింగ్ లో వాష్అవుట్ అయిందండి. ఎందుకంటే కరోనా చేయబట్టి ఎవరు కూడా రాలేదు. ఇక్కడ ట్రంప్ పోయినాడు, వేరే వాళ్ళు వచ్చిండ్రు, అక్కడ కేసీఆర్ కూడా పోయినాడు. బట్ ఈ కేంద్రం లోపల అసలు బీజేపీది ఇప్పుడు మీరు కృష్ణుడు అర్జునుడు చూస్తే అసలు కృష్ణుడు అండి మొత్తం నడిపించింది, అర్జునుడు వెనకాల ఉండేసేసి వాటిగా మళ్ళీ మధ్యలో కూడా కృష్ణుడు అర్జున్ డౌట్స్ వస్తే మొత్తం అంతా అయిపోయింది. అట్లనే మీ నాయకుడు గొప్పవాడే, మీరు ఆయన ఉడకపోతే మీరు కాంగ్రెస్ గానని అనుకుంటారు, అది అంటుంటారు. కానీ ప్రజలలో మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ ఏది మన ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎవరన్నా ఉండేసేసి ఆయన ముందు పెట్టేసేసి ఈయన అర్జునుడో ఈయన కృష్ణుడో అట్లా అన్నట్టు చేసినా కానీ మీరు అధికారంలో బట్టి ఈజీగా వచ్చేవారండి. అంటే ఇక మళ్ళీ మీకేమన్నా నాకు అంత బిగ్గర్ నాలెడ్జ్ లేదు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మీరు నేనే గొప్ప మావోడే ఉండాలి అనే కాకుండా ఈ కృష్ణార్జునుడు ఒకరొకరు గొప్ప అనుకున్నా కానీ తెలిసిపోతుంది. అదొకటండి. ఇంకొకటి అదొక ఛాన్స్ మిస్ అయిందేమో అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చి
ఈ డిఎస్సిలో కూడా చాలా మంది టీచర్లు ఉన్నారండి. ఇప్పుడు ఒక్కొక్క టీచర్ మీరు ఒకసారి గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక్క టీచర్కి ఒక విద్యార్థి ఉన్నారండి. మీరు మంత్లీ 75,000 80,000 శాలరీ ఒక టీచర్కి ఇస్తుండ్రు, కానీ స్కూళ్ళల్లో చూస్తే ఒక్క టీచర్కి ఒక విద్యార్థి ఉంటుండు. అది ఎంతవరకు సమంజసం అంటే వాళ్ళందరినీ ఇప్పుడు ఎట్లాగో ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ చేసేసారు టీఎస్ఆర్టీసీ. ఆ పిల్లలందరినీ కరీంనగర్ వరంగల్ ఈ డిస్టిక్ లకే పట్టుకొచ్చేసేసి ఈ టీచర్లను డిస్ట్రిక్ట్ లోనే ఉండమంటే ఈ బదిలీల గురించి కూడా వీళ్ళు లొల్లి పెట్టారు, ఏం చేయరు, అందరు డిస్ట్రిక్ట్ లోపలనే ఉంటారు. పిల్లల్ని పట్టుకొచ్చి చెప్తే ఎందుకంటే ఒక్క టీచర్కి ఒక విద్యార్థి ఉన్నాడండి. ఇప్పుడు మీరు ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేయండి. TV9 వాళ్ళు కూడా అసలు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి అని అంటున్నారు. అక్కడ విద్యార్థులు లేకుండా మీరు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి గోడలకు బల్లలకు చెప్పడానికి అండి అంటే ఒక్కసారి మీరు ఒకసారి అవగాహన ఇచ్చి ఒకసారి చెప్పండి దాని గురించి. యా, అయితే కృష్ణార్జునుల పంచాయతీ అంటే కొంచెం నాకు అర్థం కాలేదు, కానీ డెఫినెట్గా కృష్ణార్జునులు అనేది ఒక ఇన్స్పిరేషనల్ అడ్మినిస్ట్రేటర్స్గా, ఒకరేమో సారథిగా, ఇంకొకరేమో ఏది విజయుడుగా ఉంటారు. సరే, ఒక్కొక్కసారి ఓటమి నష్టం తెచ్చినప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి. రేపు రాహుల్ గాంధీ కనుక ఈరోజు ప్రధానమంత్రి అయితే అది డిఫరెంట్గా ఉంటుంది. బట్ మోడీ కావడం వల్ల కూడా కొంత ఎప్పుడు ఒకరేనా అనే ఒక చర్చ వస్తుంది. రెండోది రాహుల్ గాంధీ లేకపోతే అపోజిషన్ ఎప్పుడు పొజిషన్కి వస్తుంది అనేది కూడా కొంతమందిలో ఉంటుంది. సరే, ఎవరు కృష్ణదేవరాజు తర్వాత చూడవచ్చు. బట్ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేసింది మిత్రుడు, ఏంటంటే టీచర్స్ స్టూడెంట్ రేషియోకి సంబంధించి. సో ఎందుకు అనంటే గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు నాకు తెలిసి 4,800 పైచిలకు స్కూల్స్ మర్జ్ అయినాయి. సో రేపటి రోజున నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. అది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో తీసుకోబోతున్న నిర్ణయం ఏంటంటే 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ప్రైవేటైజేషన్ పెరిగింది. అది కాస్త కార్పొరేటైజేషన్ వల్ల సామాన్యులకు విద్య దూరం అవుతుందనే ఆలోచన ఉంది. కాబట్టి జాతీయ ఆలోచన ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్ 1లో ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మండల్ లెవెల్లో. ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన విద్య కోసం తొందరలోనే మీకు విద్యా కమిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకా మినిస్ట్రీ మన ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. దాని తర్వాత ఇంకా డివిజన్ అయిన తర్వాత ఒక పెద్ద మిషనే విద్య మీద ఉంది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక చర్చ రాబోతుంది. రూరల్ ఏరియాస్లో, ఏజెన్సీ ఏరియాస్లో. సరే, ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ ఏరియాల్లో 5-6 స్టూడెంట్స్ ఉన్నా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీచర్ ఏజెన్సీ ప్రాంతంలోని హిల్ ఏరియాకి పోయి స్టడీ చెప్పి 3 రోజులు అక్కడ 3 రోజులు కింద ఉండే ఒక ప్రయత్నం చేసిండు. అంటే సామాన్యునికి, అతి పేదకు లేదంటే అందుబాటులో విద్య లేని వాళ్ళకు విద్యను అందించాలనేది ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉంటుంది. అదే ఒక కార్పొరేట్ స్కూల్ని ఏజెన్సీ ఏరియాలో మీరు పోయి స్కూల్ పెట్టమంటే పెట్టరు. హైదరాబాద్లో మాత్రం మీకు కుప్పలు తిప్పలుగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా మనం విద్యను చూస్తాం. కాబట్టి రేపటి రోజున విద్య కేటాయింపులు పెరుగుతాయి. నాణ్యమైన విద్య, ప్రైవేటు విద్య, కార్పొరేట్ విద్యను మించిన విద్య ఉచితంగా మామూలు సాధారణ ప్రజలకు, విద్యార్థులకు దొరికే ఒక ప్రయత్నం అయితే చేస్తాం. అది వైద్యం కూడా ఆ ఆలోచన ఉంది. అది త్వరలోనే కార్యాచరణకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా కూడా ఇంకా హామీలు ఏవి నెరవేర్చలేదు అని వాళ్ళ బీజేపీ ధర్నా చేసింది. యా, అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు టిట్ ఫర్ టాట్ లెక్క అని చెప్పను, కానీ ఎన్ని ఉద్యోగాలు నింపిండ్రు అనేది వాళ్ళు ఒకసారి సరి చూసుకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే హామీ ఉంది వాళ్ళది. అసలు ఉద్యోగాలు పక్కన పెట్టి సైనికుల్ని పార్ట్ టైం జాబ్ హోల్డర్గా చేసిన పరిస్థితి. సో వాళ్ళు చేసిన దాంట్లో కొంచెం ఎందుకు ఎథికల్గా ఉండదు. మొన్నటిదానికి అధికారంలో ఉండి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయని బీఆర్ఎస్ కూడా ఇలా చేస్తుంది. కాబట్టి మేము అందుకనే ఉన్న బడ్జెటరీ పోస్టులన్నీ కూడా మ్యాక్సిమం 1-2 ఇయర్స్లోనే కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉన్నదని అయితే నాకున్న సమాచారం. ఓకే, అభి కాల్ చేస్తున్నారు అబుదాబి నుంచి. అభి గారు, అడగండి మీ ప్రశ్న. హలో, నమస్కారం సార్. నమస్తే అభి. అయితే మా క్వశ్చన్ ఏంటంటే రైతు రుణమాఫీ ఎలా చేస్తున్నారు మీరు? అలాగే మన 6 గ్యారెంటీల దానికి ఎట్లా చేస్తారు? ప్లస్ అలాగే నిరుద్యోగ ముఖ్యమైనది ఇవి 2.
రుణమాఫీకి సంబంధించిన అంశంలో ఆగస్ట్ 15th లోపే, ఇంకా అంతకంటే ముందు కూడా రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణ జరుగుతుంది. అది ఎట్ ఏ టైం 2 lakhs అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి అది జరుగుతుంది. రెండవది నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులను ఫస్ట్ మిగలకుండా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు నింపడం, తర్వాత ఏ విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలను ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేది ఒక చర్చ ఉంటుంది. మిగిలిన తర్వాత ఎవరైతే ఉద్యోగాలు పొందరో వాళ్ళకు డెఫినెట్గా నిరుద్యోగ భృతి అనేది చర్చ ఉంది. అది ప్రభుత్వం భవిష్యత్తులో కొంత ఆర్థిక వనరులు సమీకరించుకోనే తర్వాత ఉంటుంది. మేబీ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, అదే ఫినాన్షియల్ ఇయర్ నుంచి కొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాలర్ ఉన్నారు పృథ్వీ, కాలిఫోర్నియా నుంచి వీడియో కాల్. పృథ్వీ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే మేడం, యూనియన్ ప్రేక్షకులు నమస్కారం. దయాకర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే దయాకర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మన తెలంగాణ విద్యార్థులకు, మీరు అన్నట్టు అట్లాంటి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మేము కూడా న్యూస్ చూస్తున్నాము. దానికి తోడు ఇప్పుడు విద్యార్థులు ఆందోళన జరుగుతుంది కదా దయాకర్ గారు, విద్యార్థులు ఉద్యోగులు. నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయరు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకు చాలా భయం కానీ, ఏమైనా కేసు అవుతాయి అని చెప్పి ముందు చూపు కానీ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు విజ్ఞత కలిగి ఉంటారు వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు ధర్నాలు కానీ ఇట్లాంటి ప్రొటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ సమస్య ఖచ్చితంగా ఉందని చెప్పే వాళ్ళు చేస్తారు తప్ప వేరే ఉద్దేశంతో చేయరు. సో వాళ్ళ విషయాన్ని కొంచెం సానుకూలంగా వ్యవహరించి వాళ్ళ సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే సమస్య, వాళ్ళు అడుగుతున్న డిమాండ్లలో ప్రభుత్వంకి వచ్చే ఏమంటాము రిస్క్స్ మాత్రమే ఆలోచిస్తున్నాం తప్పితే మిగతా అంశంలో భేషజాలకు ప్రభుత్వం పోదు. అంటే 1:50, ఇంతకుముందే చెప్పిన 1:15, 1:100 చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది, అటు తర్వాత అవకాశం పొందడానికి ఎక్కువ వీలు ఉంటుంది అనేది. కానీ ఇక్కడ ఆ టెక్నికాలిటీస్ విషయంలో వాటిని మార్చే హక్కు ప్రభుత్వానికి ఉందా అంటే సందర్భాల్లో ఉంటుంది, కానీ అట్లాంటప్పుడు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే రెగ్యులర్ ఎవరైతే సీరియస్గా ఫాలో అవుతుండో వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళేం ధర్నాలు ఊరికనే చేయరనేది అది మాకు కూడా తెలిసిన అంశం. ఎందుకంటే గతంలో వాళ్ళ ధర్నాల్లో నేను కూడా పాల్గొని ఉన్నా కాబట్టి అంత ఆవేదన వెనుక ఉన్న ఆర్ద్రతో ఇంకా చెప్పాలంటే కొంత ఆవేశము చాలా సీరియస్గా ఉంటుంది. అది ప్రభుత్వానికి తెలియంది కాదు, కానీ కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తున్న వాటిని విద్యార్థుల యొక్క ధర్నాలకు నిరసనలకు ఆపాదించలేము. కానీ డెఫినెట్గా న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పగలను. రైట్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన పాలనలో ఒక మార్క్ వేసేయాలి అని అనుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డికి అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో తన మార్క్ కనిపించేలాగా ఒక పెద్ద ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మోడర్న్ ఇండియాలో తెలంగాణ అనేది అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్తో రాబోతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐఆర్ ఇస్తారు, ఇవ్వరు, డిమాండ్ అయితే పెడతాం. హైదరాబాద్ మాత్రమే కాదు, క్లస్టర్స్గా అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా, అవసరమైతే ఏజెన్సీ ఏరియాస్ను ఒక కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ అనేది ఇప్పుడు చేయబోతున్నాం. దాంట్లో ప్రత్యేకించి నైపుణ్యాలు అనేవి ప్రధానమైన అంశం, స్కిల్స్ అనేవి. ఇప్పుడు చదువుకునే విద్యార్థికి ఉపాధి లేకపోతే ఉద్యోగం దొరకాలంటే ఆ విద్య నాణ్యమైనదై ఉండాల్సిన అవసరం ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. రెండవది ఏంటంటే డెవలప్మెంట్ ఏదో ట్రెడిషనల్ మోడల్ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం, ఏ యుగం వస్తుంది, ఇప్పుడు ఏ సిటీ కూడా త్వరలోనే ఇక్కడ హైదరాబాద్లో కూడా రాబోతున్నది. అక్కడ ఏమంటాం, బతుకుదెరు డెవలప్మెంట్ కాదు, బతుకునిచ్చే డెవలప్మెంట్ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు మీరు చూస్తే మెట్రో కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కానీ, జిహెచ్ఎంసీలో జరిగిన ఇది ఒక రకం. కానీ రూరల్ తెలంగాణ కాన్సన్ట్రేటెడ్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దానికి నాకు తెలిసి ఒక 60 నుంచి 70 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటే రెస్ట్ ఆఫ్ ది మండలాలన్నీ కూడా ఏమంటాం రూరల్ కింద వస్తున్నాయి. వాటిని ఎకనామిక్ గ్రోత్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆ రూరల్ ఏరియాల్లో మనం ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి ఎట్లా ఇవ్వాలనేది కూడా ఒక ప్రణాళిక ఉంది. సో ఇది మీరు రాజశేఖర రెడ్డి గారిని పోలిన అభివృద్ధి మోడలో, లేకపోతే కేసీఆర్ గారిని పోలిన అభివృద్ధి మోడల్ కాకుండా రేవంత్ రెడ్డి గారి మార్క్, కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్, న్యూ డెవలప్మెంట్ మార్క్ తొందరలోనే మీకు తెలుస్తుంది. సుధీర్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. సుధీర్ గారు అడగండి మీ ప్రశ్న.
నమస్తే దయాకర్ అన్న, నా పేరు జరగల సుధీర్, మన కోదాడ. అన్న నేను 2001 నుంచి మీతో పాటు కూడా కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యాను. తర్వాత 2015-16 నుంచి మొన్నటి వరకు కూడా కోదాడలో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ దెన్ పొలిటికల్ కూడా ఒక ప్రయత్నం చేశాను టీఆర్ఎస్ పార్టీ నుంచి. దురదృష్టం ఏంటంటే ఈ వలస ఎవరైతే వేరే పార్టీ నుంచి జాయిన్ చేసిన వాళ్ళకి అవకాశాలు రావటం వల్ల నాకేం దక్కలేదు. 20-23 ఇయర్స్ మనం తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసినా కూడా ఎటువంటి పదవులు రాకపోవడం వల్ల మళ్ళీ తిరిగి అమెరికా రావాల్సి వచ్చింది. సో నా క్వశ్చన్ మీకు ఏంటి అంటే, అదే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. నాలాగా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే వాళ్ళు కూడా మంచి అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మీ ముందున్న ప్రశ్న. తర్వాత దయచేసి వచ్చే గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ ఈ వలసవాదులకు కాకుండా పార్టీ కోసం పనిచేసిన యువతకు మీరు పెద్దపీట వేస్తే అట్లీస్ట్ ఒక 15-20 ఇయర్స్ లో యువకులే మంచి రాజ్యాధికార దిశగా ఉంటారని చెప్పి నా సజెషన్. అండ్ మేబీ భవిష్యత్తు మీరు అదే ఆలోచించి ఉంటారేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుధీర్ అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఒక సగటు ఏమంటారు పార్టీలకు అతీతంగా మనం ఆలోచిస్తే అట్లాంటి విషయం వచ్చినప్పుడు నేనే ఫస్ట్ ఏమంటాం దాన్ని బాధితులు అనాలన్నా లేకపోతే అనొచ్చు. బట్ రాజకీయాల్లో అవకాశాలు మాత్రమే నాయకుని చేస్తాయని నేను అనుకోను. అంటే అవకాశాలు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇది అయితేనే లీడర్గా అనుకుంటే మా కళ్ళ ముందు 100 మంది ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మారిపోయిన పరిస్థితి. నాయకునిగా ఉండాలనుకున్నప్పుడు ఎక్కువ సేవా తత్పరతనే ప్రధాన అంశంగా ఉన్న వాళ్ళే లాంగ్ స్టాండింగ్ హీరోస్గా ఉంటారు. సో చాలామంది నేను చూస్తున్నా ఎవరైతే 30-40 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గర ఉంటే జాన్ రెడ్డి గారు ఉన్నాండి, ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. వారికి ఏమి ఇప్పుడు పదవి ఏం లేదు, కానీ రాజనీతిలో ఉండరా. ఇదంతా వేదాంతం లెక్క కనిపించవచ్చు మనకి. కానీ యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, న్యూ థాట్స్తో వచ్చే వాళ్ళకి అవకాశాలు కల్పించే ప్రయత్నంలో ఒక రకంగా బీఆర్ఎస్ తెచ్చిన అవాంఛనీయమైన రాజకీయ అనిశ్చితే దీనికి కారణం నా దృష్టిలో. ఎందుకంటే ఒక 100 కోట్లు పెడితేనే ఎంపీ గెలుస్తారు, ఒక 50 కోట్లు పెడితేనే ఎమ్మెల్యే గెలుస్తారు. ఇది ఏదైతే ఉందో ఈ సంస్కృతి వల్లనే వలసలు, ధనబలం పెరిగిన పరిస్థితి. ఒక రోజున అందరూ గుణాన్ని చూసి నాయకుడిని చేసేవాళ్ళు, తర్వాత కులమైంది, ఇప్పుడు ధనమైంది సమస్య. కాబట్టి వీటిని అధిగమించాలంటే నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రమా. నువ్వు కోదాడ నుంచి అమెరికా పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నీ యొక్క ఛాయిస్ను 2028కి నువ్వు చూసుకోవాలంటే ప్రజల్లో ఉంటే ఇంకా మరింత అవకాశాలు పెరుగుతాయి. ఒక పార్టీ ఏముంది, చాలామంది సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూసి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతోమందిని నేను ఇప్పుడు చూస్తున్నా. సో ఆల్టర్ అయిన వాళ్ళకు అవకాశాలు అనే దగ్గర కొంత పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుండొచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళకని. అదే కాదు కదా, ఎమ్మెల్యే ఎంపీసే కాదు కదా, జెడ్పీ చైర్మన్లు ఉంటాయి, రేపు ఎంపీపీలు ఉంటాయి, లేదంటే నామినేటెడ్ చైర్మన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. బట్ ఎంత క్వాలిటీగా ప్రజల కోసం సర్వీస్ చేసినామనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాయకుడు అనేటోడు ఎప్పటికైనా నష్టం రాదని నేను అనుకుంటున్నా. కానీ ప్లాన్డ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలామందికి సేవ అంత ఆ ప్రాంతంలో అమెరికాలో ఇంకేది ఇతర దేశాల్లో ఉన్నా కూడా సర్వీస్ చేయాలని మోటివ్ ఉన్న వాళ్ళకు ఇది కొంత నిరుత్సాహాన్ని కొంత కల్పిస్తుంది. చాలామంది మిత్రులు నేను చూస్తుంటా. బట్ మీరు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా రాష్ట్రం కోసము దేశం కోసం ఆలోచించడం అయితే ఒక మంచి ఆలోచన. దాన్ని సీరియస్గా ప్రయత్నం చేయమని చెప్పి మిత్రునికి నేను ఒక సూచన లాంటి సలహా అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధకి దయాకర్ గారు ఇవాళ వారధికి అతిథిగా వచ్చినందుకు. ఇది వాటి వారధి. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.